నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీ అందరి కోసం శనీశ్వరుడి ప్రభంజనం, ఈ రాశులకు అద్భుత ధనయోగం అని చెప్పేసి శనీశ్వరుడికి సంబంధించిన మ్యాటర్ ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు కర్మప్రదాత, కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుంటాడు. అత్యంత శక్తివంతమైన శనిదేవుడు ప్రసన్నమైతే చింకి గుడ్డలు వేసుకుని తిరిగి కటిక పేదవాడు కూడా మహారాజు అవుతాడు. కానీ న్యాయం, నీతి, నిజాయితీకి పట్టం కడితేనే ఇవన్నీ లభిస్తాయి. అందుకే శనిదేవుడిని న్యాయదేవత అంటారు. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశిని మారుస్తుంటాడు. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం కూడా శని. కొన్ని సంవత్సరాల తర్వాత శనిదేవుడు కొన్ని రాశులపై చల్లని చూపును ప్రసరించబోతున్నాడు. దీనివల్ల వారు పొందే లాభాలు అనంతం. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం. కర్కాటక రాశి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎప్పటి నుంచో ఉన్న న్యాయ సంబంధిత వివాదాల్లో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒక్కొక్కరిని సహాయం చేసుకుంటారు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో బయట వ్యక్తులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం, లేదంటే అవసరమే మేర మాట్లాడడం మీకు మేలు చేస్తుంది. లేదంటే వివాదాలు చాలా పెద్దవి అవుతాయి. తర్వాత రాశి వచ్చేసి సింహరాశి. ఈ రాశి వారు స్థిరాస్తి రంగంలో బాగా రాణిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. అనుకున్న పనులన్నీ సులువుగా పూర్తి చేస్తారు. అనుకోకుండా వీరికి లాటరీ తగిలే అవకాశం ఉంది. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వచ్చిన డబ్బును తిరిగి రెట్టింపు చేసేలా పెట్టుబడి పెట్టడంలోనూ మీ విజయం దాగి ఉంది. లేదంటే గతంలోలానే ఆర్థిక పరిస్థితులు మారుతుంది. పెద్దల సలహా తీసుకొని ఆ ప్రకారం పెట్టుబడులను పెట్టాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలి. మిథున రాశి. కొన్నాళ్ళు నుంచి విదేశాలకు వెళ్ళాలని కళ్ళు కంటున్న వారు కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. వారికి విదేశీ అవకాశాలు తలుపు తడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గతంలో నిలిచిపోయి ఇక రాదు అనుకున్న డబ్బులు చేతికి అందుతుంది. అలానే డబ్బును దుబారా చేయకుండా పొదుపు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఇదండి శని ప్రభావంతో మంచి ధనయోగాన్ని సంపాదించేటువంటి రాశులు.